సో, హాయ్ మాస్టర్స్. ఇవాళ మనం కొత్తగా ఒక పుస్తకాన్ని స్టార్ట్ చేసుకోబోతున్నాం. అది 'మెసేజెస్ ఫ్రమ్ డివైన్'. సో, సారా వీస్‌మెన్ అనే ఆథర్ రచించినటువంటి పుస్తకం అన్నమాట ఇది. సో, సారా వీస్‌మెన్ అనే ఆవిడ యాక్చువల్‌గా నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్‌ని పొందారన్నమాట. తను ఒక ఫ్లైట్‌లో ప్రయాణించేటప్పుడు ఆహ్, ఏంటంటే ఆ ఫ్లైట్ కొంచెం క్రాష్ ల్యాండింగ్ లాగా అవుతూ ఉంటుందన్నమాట. అప్పుడు తనకి వాళ్ళందరికీ ఆక్సిజన్ మాస్కులు కిందకి పడతాయంట. ఇది నేను యాక్చువల్‌గా ఇంటర్వ్యూలో చూసానన్నమాట. తన ఇంటర్వ్యూ విన్నప్పుడు నేను తెలుసుకున్న విషయం ఇది. ఏంటంటే ఆక్సిజన్ మాస్కులు కింద పడతాయి. తను ఆక్సిజన్ మాస్క్ పెట్టుకోంగానే ఆల్‌మోస్ట్ ఇమ్మీడియేట్‌గా ఔట్ ఆఫ్ బాడీ ఎళ్ళిపోతదనమాట. ఆల్‌మోస్ట్ తను పానిక్ అయిపోయి ఇంకా చనిపోయే స్థితికొస్తుందనమాట. సో, ఆల్‌మోస్ట్ ఆ నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ పొందిన తర్వాత తనకా భగవంతుడు, ఆ ఉనికి అనేది ఇమ్మీడియేట్‌గా అంటే ఒక కొద్ది క్షణాల్లోనే తనకి ఈ సృష్టి రహస్యం మొత్తం అర్థమైపోయిందనమాట. సో, ఆ తర్వాత తను నార్మల్‌గా ఉండలేకపోతది. తన అంటే తను చూసే దృష్టి కానీ, దృక్పథం కానీ అన్నీ మారిపోతాయన్నమాట. సో, అయితే ఏమవుతదంటే ఆహ్, అయితే తను ఉన్న ప్రెజెంట్ కండిషన్‌లో ఉండలేకపోతదన్నమాట. కొంత అబ్యూజివ్ మ్యారేజ్ కొంత ఆమె ఆహ్, సఫర్ అవుతూ ఉంటుంది. అయితే ఏంటంటే తనకి డైవోర్స్ టైమ్‌లో యాక్చువల్‌గా ఇంకా తన భర్తతో డైవోర్స్ తీసుకుంటూ ఇంకా ఏంటంటే అన్నీ ఎవరికి వాళ్ళు సామాన్లు ప్యాక్ చేసుకుంటూ ఉంటారన్నమాట. ప్యాక్ జేసుకొని వెళ్ళిపోయేటప్పుడు ఆ ప్యాకింగ్ జరుగుతూ ఉండగా అన్నమాట. సడెన్‌గా ఒక వ్యక్తి డోర్ బెల్ రింగ్ చేస్తారు. 'ఆత్మాయణం' పుస్తకంలో ఎలా అయితే జరిగిందో ఇక్కడ గూడా అలాగే జరుగుతుందన్నమాట. ఒక డోర్ బెల్ రింగ్ అవుతుంది. ఈమె యాక్చువల్‌గా షీ డజంట్ ఈవెన్ బాదర్ అన్నమాట. ఎళ్లి నాకిప్పుడు ఓపెన్ చేసే ఓపిక గూడా లేదు అని అనుకుంటది. కానీ ఆ మనిషి డోర్ గుండా నడుచుకుంటూ వచ్చేస్తారన్నమాట. నడుచుకుంటూ వచ్చేయంగానే తనకొక ట్రాన్స్ లాగా అవుతది. ఇంకా కూర్చొని ఆ వ్యక్తి చెప్పేదంతా రాస్తా ఉంటదన్నమాట. సో, ఆ విధంగా తనకి ఈ మెసేజెస్ అన్నీ వచ్చినియన్నమాట. మెడిటేటివ్ స్టేట్‌లో తను యాక్చువల్‌గా ఒక చానెలింగ్ చేస్తారు. తనొక సైకిక్ అనమాట. యాక్చువల్‌గా తన చిన్నతనం నుంచే చాలా ఆమె ఒక స్పెషల్ చైల్డ్ లాగా ఉండేదనమాట. ఏంటంటే తన చుట్టూ ఉన్న జంతువులన్నీ మాట్లాడుతున్నట్టు తనన్నీ వినగలిగేదనమాట. అందరికి ఇది నార్మల్ అనుకుంటది తను. తనొక్కతే విచిత్రంగా ఉన్నానని తనకి తెలీదనమాట. అంటే అన్ని జంతువులు మాట్లాడటం తను వింటూ ఉంటుంది. అయితే ఏంటంటే ఆహ్, తను చాలా ఏంటో అంటే వాళ్ళు కనబడ్డారు, వీళ్ళిలా చెప్పారు, వాళ్ళలా చెప్పారని చెప్పి చాలా మాటలు అందరికి చెప్తూ ఉంటే తన అన్ త అంటే తన పెద్దవాళ్ళు అనుకునేవారు ఈ పాప చాలా ఇమాజినేటివ్ పాప. సో, ఓకే. చాలు అని చెప్పి అట్లా అనేవారు కానీ, ఈమెకి ఉన్న స్పెషల్ ఎబిలిటీస్‌ని ఎవరు పట్టించుకునేవారు కాదనమాట. ఆ తర్వాతేంటంటే తనకి తానే షట్ ఆఫ్ చేసేసుకుంటదనమాట. అమ్మో! నేనిలా వియర్డ్‌గా ఉండకూడదు. అందరితో సమాజంతో పాటు సమానంగా ఉండాలి అని చెప్పి, తనకున్న స్పెషల్ ఎబిలిటీస్‌ని ప్రదర్శించాలని కానీ, లేదు అంటే గనక తనకు స్పెషల్ ఎబిలిటీస్ ఉన్నాయని కానీ, వాటినెలా ఉపయోగించుకోవాలో తెలీదనమాట ఆవిడకి. సో, ఇలా అనుకోకుండా అకస్మాత్తుగా తనకసలు స్పిరిచ్యుయాలిటీలో లేరు. ఏం లేదనమాట. తనకు అకస్మాత్తుగా ఒక నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ అయ్యి, తన సైకిక్ ఎబిలిటీస్ అన్నీ చాలా ఇమ్మీడియేట్‌గా ట్రిగ్గర్ అవుతాయన్నమాట అన్నీ గూడా. ట్రిగ్గర్ అయ్యి యాక్చువల్‌గా తనకేంటంటే సేమ్ 'ఆత్మాయణంలో' పుస్తకంలో ఒక, ఒక గైడ్ లాంటి ఒకతను వచ్చి ఎలా అయితే గనక పీటర్ గారితో అన్నీ రాయిపించారో సేమ్ అలాగే అన్నమాట ఇక్కడ కూడా. ఏంటంటే తను ఒక ట్రాన్స్ అండ్ మెడిటేటివ్ స్టేట్‌లోకెళ్తది. అండ్ ఆ భగవంతుడి నుంచి ఆ మెడిటేటివ్ స్టేట్‌లో వచ్చిన మెసేజెస్ అన్నమాట ఈ పుస్తకము. ఓకేనా? ఇంట్రొడక్షన్ చెప్పుకుందాం. యాక్చువల్‌గా ఇది ఇంగ్లీష్ బుక్. సో, మనం చదువుకుంటూ తెలుగులో చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? Introduction. We often think we are different from each other, yet I have not found this to be so. I have been teaching spiritual intuitive awakening for many years now. And in working with so many different people from all over the world, folks of all ages, races, genders, hailing from entirely different cultures and backgrounds, with the different experiences and different ways of being, I found that we are all the same. ఏంటి అంటే, మనం చాలా సార్లు అనుకుంటూ ఉంటాము. నేను అంటే నేను నా పక్కన వ్యక్తి చాలా డిఫరెంట్. నేను సమాజము లేదంటే నేను వేరే వాళ్ళు అసలు చాలా డిఫరెంట్‌గా ఉన్నాము అని చెప్పేసి అనుకుంటాము. కానీ ఏంటి అంటే రచయిత అంటున్నారు యాక్చువల్‌గా తన ఆథర్ అంటున్నారు, ఏమో నేనైతే ఈ డిఫరెన్స్ నేనెప్పుడు చూడలేదు. ఎందుకు అంటే గనక తను యాక్చువల్‌గా చాలా సంవత్సరాలుగా ఈ ఇంట్యూటివ్ అవేకెనింగ్ వర్క్ అట్ ద సేమ్ టైమ్ స్పిరిచ్యువల్ వర్క్ చాలా కాలంగా చేస్తున్నారనమాట. అంటే ఒక మనిషికి, ఇంకొక మనిషికి ఒక ఏజ్‌లో డిఫరెన్స్ ఉండొచ్చు. జెండర్‌లో డిఫరెన్స్ ఉండొచ్చు. కల్చర్, ట్రెడిషన్స్ అండ్ కంట్రీస్. సో, ఏ ఏ విధంగా విభజించబడినప్పటికీ కూడా అంతర్భాగంగా అందరూ ఒకటే. అంతరాత్మ పరంగా అందరూ ఒకటే అని చెప్పి ఆవిడ చెప్తున్నారనమాట. వి ఆర్ ద సేమ్ బికాజ్ వి ఆర్ సోల్స్. ఎందుకు మనందరం ఒకటే అంటే, మనందరం ఆత్మలం కాబట్టి. ఔటర్ డిఫరెన్సెస్ అసైడ్ అవర్ ఇన్నర్ స్ట్రగుల్, అవర్ సోల్ స్ట్రగుల్ ఈస్ ద సేమ్.
బయట పైకి కనిపించే వ్యత్యాసాలు ఆర్ డిఫరెన్సెస్ అంటే భేదాలు ఎంత అంటే ఎంత డిఫరెంట్‌గా కనిపించినప్పటికీ కూడా మన లోపల ఇన్నర్ స్ట్రగుల్ అండ్ తర్వాత అవర్ సోల్ స్ట్రగుల్ అనేది సేమ్ గానే ఉంటుంది. అవేంటి అంట? హౌ కెన్ ఐ లివ్ యాస్ మై ట్రూ సెల్ఫ్? సో, నా ట్రూ సెల్ఫ్‌గా నేనెలా బ్రతకగలను? వాట్ ఈస్ మై లైఫ్ పాత్? నేను వెళ్ళవలసినటువంటి అంతిమ మార్గం ఏంటి? వాట్ ఈస్ మై లైఫ్స్ పర్పస్? నా యొక్క జీవిత ధ్యేయం ఏంటి? ఆర్ సమ్‌టైమ్స్ ఈవెన్ హూ యామ్ ఐ? సో, అందరికీ అంతరాత్మలో ఉండే ఈ స్ట్రగుల్ లేదంటే ఈ ప్రశ్నలు అందరికీ సేమ్ గానే ఉంటాయి. పైకి అందరం డిఫరెంట్‌గా కనిపించినప్పటికీ కూడా అని చెప్పేసి రచయిత చెప్తున్నారనమాట. Some folks I work with are in their 20s or 30s, just beginning to walk their soul path in this world. Others are at midlife. People who, even after decades of living, are still struggling to become their true selves. Others are older yet still growing into the understanding of who really they are. This is because no matter where we find ourselves in our passage through our through the life, all of us, myself included, are on the journey of awakening, a path that leads us to the a path that leads us to live an authentic, original, creative, conscious being, free from the shackles of misbelief. సో, ఏంటి అంటే కొంతమంది 20 ఏళ్ల ప్రాయంలోనే వాళ్ళు స్పిరిచువాలిటీ‌లోకి రావచ్చు. కొంతమంది 30 ఏళ్లలో. కొంతమంది ఏంటంటే వాళ్ళ జీవిత చరమాంకం అంటే వృద్ధాప్యంలో ఉండగా కూడా వాళ్ళు స్పిరిచువాలిటీ‌కి రావచ్చనమాట. సో, వచ్చినప్పుడు వాళ్ళు ఎళ్ళాల్సిన మార్గం ఏంటి ఫైనల్‌గా ఏంటి అంటే వాళ్ళని వాళ్ళు తెలుసుకోవడం అనే మార్గంలోనే అందరూ ప్రయాణిస్తున్నారు. ఎవరికి ఎప్పుడైనా ఎన్‌లైట్‌మెంట్ కలగవచ్చు. కొంతమందికి 20లో కలగొచ్చు. కొంతమందికి 30లో, కొంతమందికి వృద్ధాప్యంలో కూడా కలగవచ్చు. సో, ఏది ఏది ఎలా అయినప్పటికీ కూడా ఎవరి వయసు ఎలా ఉన్నప్పటికీ కూడా అందరూ అంతిమంగా నడిచే మార్గం ఏంటి ఫైనల్‌గా ఏంటి అంటే ఈ అవేకెనింగ్ మార్గంలోనే మనందరం నడుస్తున్నాము. సో, ఈ అవేకెనింగ్ మార్గం ఏంటి అంటే ఆథెంటిక్ అంటే ఆథెంటిక్, ఒరిజినల్, క్రియేటివ్. సో, ఎప్పుడైతే గనక మనం మోస్ట్‌లీ క్రియేటివ్ స్టేట్‌లో ఉన్నప్పుడు ఏమవుతదంటే, మనం ఎయిదర్ పాస్ట్‌లో ఉండము, ఫ్యూచర్‌లో ఉండమనమాట. క్రియేటివ్ అంటే ఏంటి? నువ్వెక్కడి నుంచో తీసుకొచ్చి కాపీ చేసేది కాదు. నువ్వెక్కడో ఏదో జరగాలని, ఏదో చెయ్యాలని ఊహించేది కూడా కాదు. క్రియేటివ్ స్టేట్‌లో ఏంటంటే, నీ ద్వారా ఆ యూనివర్స్ నుంచి ఆ ఎనర్జీ అనేది ఫ్లో అవుతూ నీ చేత ఇప్పటికిప్పుడు సృష్టించబడుతుందనమాట. సో, ఎప్పుడు కూడా మనకి యాక్చువల్‌గా క్రియేటివ్ బ్రెయిన్ అట్ ద సేమ్ టైమ్ లాజికల్ బ్రెయిన్ 2 ఉంటాయి. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం ఏంటంటే ఆటో పైలట్ మోడ్‌లో ఎప్పుడు మన సబ్‌కాన్షియస్‌గా ఫీడ్ అయ్యి ఉన్నటువంటి ఆ ప్రోగ్రామ్స్ మీద రన్ అవుతూ ఉంటామనమాట. సో, మోస్ట్‌లీ ఏంటంటే మన హాబిట్స్ అనేది ఎప్పుడైతే బ్రేక్ చేస్తూ మనం ఎప్పుడు చేసే విధంగా కాకుండా వినూత్నంగా కొత్తగా ఎప్పుడైతే ఏదైనా అంటే ఇప్పుడు ప్రతిసారి లెఫ్ట్ హ్యాండ్‌తో బ్రష్ చేస్తామనుకోండి. ఈసారి రైట్ హ్యాండ్‌తో బ్రష్ చేసినప్పుడు ఏంటంటే మీ క్రియేటివ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ సో, ఏంటంటే అది యాక్టివేట్ అవుతూ ఉంటుందనమాట. సో, ఎప్పటికప్పుడు మనం ఏంటంటే ప్రెజెంట్ మొమెంట్‌లో ఉన్నాము అంటే గనక మనం ఒక క్రియేటివ్ స్టేజ్‌లో ఉన్నాము అనేసనమాట. సో, మన క్రియేటివ్ స్టేట్‌లో ఉండి కాన్షియస్‌గా బ్రతుకుతూ అట్ ది సేమ్ టైమ్ ప్రతి క్షణం కూడా మన యొక్క మిస్‌బిలీఫ్స్‌ని, మన అపనమ్మకాలన్నిటిని తొలగగొట్టుకుంటూ మనము మన ఆథెంటిక్ సెల్ఫ్‌గా మనం జీవించడానికి ఇక్కడికొచ్చాము అని చెప్పేసి అంటున్నారనమాట ఆథర్. అండ్ వెన్ వి డూ ఫైనల్లీ వేక్ అప్ టు హూ వి రియల్లీ ఆర్ దెన్ ఈస్ వెన్ మిరాకిల్స్ హ్యాపెన్. ఎప్పుడైతే మనకి ఆ అవేకెనింగ్ అనేది జరుగుతుందో, అప్పుడు నిజంగా మిరాకిల్స్ అనేవి జరుగుతాయి అని చెప్పేసి అంటున్నారనమాట. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. అవేంటి అంటే, వి స్టెప్ ఇంటూ అవర్ ట్రూయెస్ట్ వే ఆఫ్ బీయింగ్. వి క్రియేట్ లైఫ్స్ దట్ ఆర్ ఒరిజినల్, ఇన్‌స్పైరింగ్ అండ్ యూనిక్. వి వాక్ బ్రేవ్లీ ఇన్ ద మిస్టరీ. వి లెర్న్ టు లవ్. వి అవేకెన్ టు ద మ్యాజికల్ అండ్ మిస్టికల్ లైఫ్. వి లెట్ గో ద ఇల్యూజన్ ఆఫ్ కంట్రోల్ అండ్ అలౌ ద యూనివర్స్ టు లీడ్. సో, ఇప్పుడు రచయిత ఏమంటున్నారంటే, ఎప్పుడైతే మనం నిజంగా ఆ అవేకెనింగ్ అనేది ఎప్పుడైతే జరుగుతుందో, అప్పుడు మనం జీవించే విధానం అంతా కంప్లీట్‌గా మారిపోబోతుంది. ఎలా మారుతుందంట? అసలు మనం ఆథెంటిక్ అంటే ఇప్పుడు ఏంటంటే ఆహ్, నేను, నా కుటుంబము, నా సంబంధ బాంధవ్యాలు. సో, ఇదే నా ప్రపంచం అయిపోతుంది. దానికి తగ్గట్టుగానే నేను బ్రతుకుతూ ఉంటాను. సో, ఎప్పుడైతే నేను కేవలం శరీరాన్ని మాత్రమే కాదు ఆత్మని అన్న ఒక ఎన్‌లైట్‌మెంట్, అవేకెనింగ్ అనేది జరిగిందనుకోండి. అప్పుడేంటి తామరాకు మీద నీటి బొట్టులాగా అందరితోనూ ఉంటాము. అట్ ది సేమ్ టైమ్ ఏంటి అంటే, మనం చేయాల్సిన కార్యక్రమాలు అంటే, ఒక ఆత్మ స్థాయిలో మనం చేయాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాము కదా! అలా మన ట్రూయెస్ట్ వే ఆఫ్ బీయింగ్ ప్రకారంగా నడుస్తూ ఉంటాము. తర్వాత ఏంటి అంటే, మనం నడిచే ప్రతి మార్గము కూడా చాలా ఇన్‌స్పైరింగ్‌గా, చాలా యూనిక్‌గా ఉంటుందనమాట. ఎందుకు అంటే, యాక్చువల్లీ ఇవాళ నేను ఇంకొక పుస్తకంలో విన్నాననమాట. లూయిస్ హే గారు ఆవిడ చెప్తారనమాట.
అసల ఈ భూ ప్రపంచం మీద నీకు పోలిన మనిషి ఎవ్వరు ఉండరు. అంటే నీకు పోలిన మనిషి 7 ఉంటారు. అవన్నీ తీసి పక్కన పెడితే, అసలు నీ పర్సనాలిటీ, నీకున్న ఫిజికల్ ఫీచర్స్, అసల అంటే అట్ ది సేమ్ టైమ్ నీకున్న క్యారెక్టరిస్టిక్స్ అండ్ నీకున్నటువంటి గొప్ప గొప్ప టాలెంట్స్ ఇవన్నీ మిక్స్ చేసి కలగలిపి చూస్తే గనక, నువ్వొక మోస్ట్ యూనిక్ పర్సనాలిటీ. నువ్వెవ్వరితోనూ కంపేర్ చేసుకొని అసలు కంపీట్ చేయడానికి అసలు లేనే లేదు అని చెప్తారనమాట లూయిస్ హే గారు. సో, ఎప్పుడైతే మనం మన మన యొక్క అంటే మన అవేకెనింగ్ ఎప్పుడైతే జరుగుతుందో, మనం నడిచే ప్రతి మార్గం కూడా మనదైన ముద్ర, మనదైన శైలి ప్రతి మార్గంలోనూ, ప్రతి అడుగులోనూ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారనమాట రచయిత. సో, మనం నడిచే ప్రతి మార్గం కూడా చాలా ఇన్‌స్పైరింగ్‌గా, చాలా యూనిక్‌గా ఉంటుంది అనేసి అంటున్నారనమాట. అండ్ మనం మిస్టరీ వైపు చాలా బ్రేవ్‌గా నడుస్తాము అనేసి అంటున్నారనమాట. సో, ఎప్పుడైతే అవేకెనింగ్ అయిన వాళ్ళేంటంటే ఎప్పుడు కూడా ప్రస్తుత క్షణంలో ఉంటారు. వాళ్ళకి ఫ్యూచర్ గురించి ఏమి ఆలోచన అనేదే ఉండదనమాట. ఫ్యూచర్ గురించి ఎప్పుడు ఆలోచించరు. ప్రస్తుత క్షణంలో ఎప్పుడు కూడా ఆ ఆనందంలో ఉంటూ ఉంటారు కదా వాళ్ళు. సో, ఏంటి ఆ నెక్స్ట్ క్షణం ఏంటి అంటే అది మిస్టరీనే. కానీ ఆ మిస్టరీని కూడా ఎంతో ధైర్యంగా ఫేస్ చేస్తారు అలాంటి వారు. వి లెర్న్ టు లవ్. ఏంటి? మరింత మరింత ప్రేమించడానికి సిద్ధంగా ఉంటారు. వి అవేకెన్ టు మ్యాజికల్ అండ్ మిస్టికల్ లైఫ్. ఏంటి అంటే అండ్ అసలు నెక్స్ట్ క్షణంలో ఆ యూనివర్స్ నాకు ఏం చూపించబోతుందో, ఏం మిస్టికల్ ఎక్స్‌పీరియన్స్ నాకు ఇవ్వబడుతుందో, ఏం మ్యాజికల్ ఎక్స్‌పీరియన్స్ నాకు ఇవ్వబడుతుందో అని చెప్పి ఎంతో అంటే దానికోసం అంటే దానికోసం ప్రిపేర్డ్‌గా ఉంటామనమాట. విల్ లెట్ గో ఆఫ్ ది ఇల్యూషన్ ఆఫ్ కంట్రోల్. సో, చాలా సార్లు ఏంటంటే మనం చాలా విషయాల్ని మనకి తెలియకుండానే ఒక స్మాల్ టు లార్జర్ డిగ్రీ మనకు కంట్రోల్ చేయడానికి ప్రతి విషయాన్ని ప్రయత్నిస్తూ ఉంటాం అనమాట. కంట్రోల్ ఇన్ సెన్స్ ఆహ్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు? ఓకే. నేను నేనొక ప్లానేసుకున్నాను ఒక ట్రిప్‌కెళ్ళాలని. సో, ఈరోజు పొద్దున్న ఈ టైంకి లెగిస్తే నేను ఆ టైంకి ఖచ్చితంగా ఎళ్లి తీరాలి అని చెప్పేసి అనుకుంటాం. ఎక్కాల్సింది ఓ ట్రైన్ ఎక్కాము. ఆ ట్రైన్ మధ్యలో ఆగిపోవచ్చు. లేదు అంటే గనక మేబీ అది మనం మిస్ కావచ్చు. ఏదైనా కావచ్చు. ఎలాగైనా జరగొచ్చు. అది ఒకవేళ గనక మనం ఆ ట్రైన్ మిస్ అయినా గాని వెంటనే ఏం చేస్తాం? నేనెళ్ళాలనుకున్నాను ఎళ్ళలేకపోయాను. సో, మోస్ట్‌లీ ఏంటంటే మన కంట్రోలింగ్ బిహేవియర్ చాలా విషయాల్లో ఉంటూ ఉంటుందనమాట. సో, ఎప్పుడైతే మనం అవేకెన్ అవుతామో, మనం ఆత్మ అని తెలుసుకుంటామో, సో, ఎప్పుడైతే ఆ ట్రూ అవేకెనింగ్ అనేది మనలో జరుగుతుందో, ఏమవుతదంటే ఈ కంట్రోల్స్ అన్నీ పోయి, ఆ యూనివర్స్‌ని మన ద్వారా ఫ్లో అయ్యేలాగా మనం దానికొక మీడియం లాగా తయారవుతాము అని చెప్పేసి ఆథర్ చెప్తారనమాట. ఆథర్ తన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. చాలా మటుకు లా ఆఫ్ అట్రాక్షన్ అని అన్నదాన్ని నేను పెద్దగా దానికంత ఇంపార్టెన్స్ ఎక్కువివ్వను. బట్ లా ఆఫ్ ఫ్లోకి నేను నిజంగా పూర్తిగా నేను నమ్ముతాను. లా ఆఫ్ ఫ్లో అనేది నాకు యాక్చువల్‌గా ఆహ్, నాకు వెన్ ఐయామ్ ఇన్ మెడిటేషన్ స్టేట్‌లో ట్రాన్స్‌లో ఉండగా నాకొచ్చిన మెసేజ్ అన్నమాట. లా ఆఫ్ ఫ్లో అనేది. ఆ ఫ్లో అంటే ఏంటంటే సో, ఎప్పుడైతే ఆ యూనివర్స్‌ని అది మన జీవితంలో అంటే మన సోల్ మార్గంలో యాక్చువల్‌గా ఫిజికల్ లైఫ్‌లో నువ్వు ఒక కార్ అనుకుంటావు. ఒక బంగ్లా కావాలనుకుంటావు. కానీ నీకు ఆత్మ పరంగా ఉన్నతి కలగడానికి నీకిప్పుడు నువ్వు అంటే రోల్స్ రాయ్స్ కార్ కావాలనుకున్నావు. కాకపోతే నీ ఆత్మోన్నతి కోసం నీకు కావాల్సింది కేవలం ఆహ్, అంటే మారుతి కార్ అనుకోండి. అప్పుడు ఏం చేస్తుందంటే ఎప్పుడైతే యూనివర్స్‌కి నాకు ట్రావెల్ చేయడానికి ఒక కారు కావాలి అని నువ్వెప్పుడైతే యూనివర్స్‌కి సరెండర్ అయ్యావో, నీ సోల్ పర్పస్ కోసం, నీ సోల్ గ్రోత్ కోసం అది ఏది కావాలో అది నీకు దాని వైపు నడిపిస్తుంది. రకరకాల క్లూస్, సింక్రోనిసిటీస్ వీటన్నిటి ద్వారా కూడా నిన్ను దాని వైపు నడిపిస్తుంది. సో, యూనివర్స్ ఏదిచ్చిందో తప్పకుండా దాన్ని స్వీకరించు. దానిలోనే నీ ఆధ్యాత్మిక ఉన్నతి ఆధారపడి ఉంది. సో, దీన్ని నేను సంపూర్ణంగా నమ్ముతాను అని చెప్పేసి అండ్ ఎప్పుడు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే నాకు రోల్స్ రాయ్స్ కావాలనుకున్నాను. నాకు ఆడి కార్ కావాలనుకున్నా, నాకు బీఎండబ్ల్యూ కావాలనుకున్నానని చెప్పి ఏడవకండి. యూనివర్స్‌కి తెలుసు. మీకు మీ మీ ఆత్మ పురోగతికి ఏది అవసరమో దానికి ఖచ్చితంగా తెలుసు. మీకు కావాల్సిందేంటి అంటే, నేను ప్రయాణించడానికి నాకొక వాహనం కావాలని అడగండి. సో, లా ఆఫ్ ఫ్లోని నమ్మండి. యూనివర్స్‌ని మీ ద్వారా ప్రవహింపజేయండి. ఎన్నో మిరాకిల్స్, ఎన్నో మ్యాజికల్ మొమెంట్స్ జరుగుతాయి మీ జీవితంలో అని చెప్పి తను యాక్చువల్లీ ఇంటర్వ్యూలో చెప్పారనమాట. సో, ఐ జస్ట్ వాంటెడ్ టు కోట్ దిస్. దిస్ అవేకెనింగ్ టు యువర్‌సెల్ఫ్ యాస్ ఎ సోల్ కెన్ హ్యాపెన్ టు ఎనీ ఆఫ్ అస్ ఎనీ టైమ్. సో, మనకి ఈ సోల్ అవేకెనింగ్ అనేది ఎప్పుడైనా జరగొచ్చు. ఏ సమయంలో అయినా జరగొచ్చు. ఎవరికైనా జరగొచ్చు. ఇట్ మే హ్యాపెన్ ఇన్ ద ఇన్‌స్టంట్ ఆర్ ఇట్ కెన్ టేక్ లైఫ్ టైమ్. అండ్ వెన్ ఇట్ డస్, వి ఆర్ ఇన్వైటెడ్ ఇంటో ఎ న్యూ వే ఆఫ్ లివింగ్, ఇన్ఫినిట్, ఎక్స్పాండింగ్ అండ్ ఫ్రీ. This book is designed to guide and encourage anyone who is ready to dive deeply into what it means live as divine human, to move from a distracted, stressed, chaotic,
unfulfilling life to authentic, joyous, profoundly meaningful way of being in this world. సో ఈ పుస్తకం అనేది నేనేంటి అంటే ఎవరైతే డీప్‌గా డైవ్ చేసి తమలో ఉన్న ఆ దైవత్వాన్ని మేల్కొల్పాలి అనుకుంటున్నారో, ఎవరైతే వాళ్ళకున్న స్ట్రెస్ నుంచి, డిస్ట్రాక్షన్స్ నుంచి, కేయోటిక్, అన్‌ఫుల్‌ఫిల్లింగ్ లైఫ్ నుంచి వాళ్ళు వాళ్ళ యొక్క మార్గాన్ని చాలా ఆనంద ఆనందంతో నిండిపోయినటువంటి అండ్ చాలా అంటే అర్థవంతమైనటువంటి ఒక జీవితాన్ని జీవించాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ పుస్తకము అని చెప్పేసి చెప్తున్నారు. అబౌట్ ద లెసన్స్. The lessons in this book are spiritual teachings that are received in meditation. They are messages from divine. సో ఏంటి అంటే తను ఈ పుస్తకంలో మెన్షన్ చేసిన ప్రతి ఒక్క మెసేజ్ కూడా తనకి మెడిటేషన్‌లో ఉండగా, ఆ ట్రాన్స్‌లో ఉండగా తను రిసీవ్ చేసుకున్నటువంటి మెసేజెస్ అన్నమాట ఇవన్నీ. ఓకేనా? రిసీవింగ్ ఆర్ వాట్ సమ్ కాల్ ఛానెలింగ్ ఈస్ ఎ మిస్టీరియస్ ప్రాసెస్. ఇట్ కేమ్ టు మీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ స్టార్టింగ్ విత్ ద నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ 2000. సో తనకి 2000 సంవత్సరంలో తనకి నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ అయిందన్నమాట. ఆ నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాత ఈ స్పిరిచువల్ మెసేజెస్ తను రిసీవ్ చేసుకోవడం, మెడిటేటివ్ స్టేట్‌లోకెళ్ళిపోవడము, తనకి తెలియకుండానే మెడిటేటివ్ స్టేట్‌లోకెళ్ళిపోయారన్నమాట. ట్రాన్స్‌లోకెళ్ళిపోయి అసలు తనంటే ఏంటో తెలీదన్నమాట. మనకి ఆలోచన రహిత స్థితి అని అంటాం కదా ధ్యానంలో. అంటే ఏం లేదు. యూ ఆర్ బికమింగ్ నథింగ్. ఆలోచన రహిత స్థితిలో ఏంటి? నీ ఆలోచన లేదు. నువ్వు అంటే నీ యొక్క ఐడెంటిటీ లేదు. అందులో నీకున్న సంబంధ బాంధవ్యాలు లేవు. నీ నీది అంటూ అసలు అందులో ఏముండదన్నమాట. నువ్వే అంతా, అంతా నువ్వే. ఆ స్థితిలో ఉంటాం మన ఆలోచన రహిత స్థితిలో. సో, తను ఆ స్థితిలో ఉండగా, ఆ ట్రాన్స్ స్టేట్‌లో ఉండగా ఏంటి అంటే తనకు మెసేజెస్ రిసీవ్ చేసుకునేవారన్నమాట. ఇది 2000 సంవత్సరం నుంచే తనకి నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ అయిన దగ్గర నుంచి సడెన్‌గా, సడెన్‌గా ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ అయిందన్నమాట. Within just a few minutes, I experienced radiance of divine, God, one, all, universe, source, and this changed me and my life forever. సో ఎప్పుడైతే ఈ నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ అయిందో, తను యాక్చువల్‌గా ఆ భగవంతుడిని తను ఎక్స్‌పీరియన్స్ చేయగలిగారనమాట. ఆ భగవంతుడు అనొచ్చు, లేదంటే యూనివర్స్ అనైనా అనండి, లేదు అంటే సోర్స్ అయినా అనండి. ఎప్పుడైతే ఈ ఎక్స్‌పీరియన్స్ నాకు కలిగిందో, ఆ నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ కలిగిందో, నా జీవితం మొత్తం చేంజ్ అయిపోయిందని చెప్తున్నారు ఆవిడ. I sometimes talk about spiritual awakening as a door that swings one way. Once you go through it, you cannot come back. This is how it was for me. After this experience, everything shifted, and it became clear that my life and my life's work was to be a journey on the spiritual path. సో ఏంటి అంటే ఆవిడ స్పిరిచువల్ అవేకెనింగ్ అనేది ఆవిడ అంటే ఒకవైపు మాత్రమే డోర్ ఓపెన్ అయ్యేటువంటి ఒక మార్గం అని చెప్తున్నారన్నమాట. ఒక్కసారి మీరు అందులోకి ఎంటర్ అయ్యారా, మళ్ళీ వెనక్కి తిరిగి రావడం అనేది లేదు. సో అలాంటి విషయమే నాకు జరిగింది. సో ఒక్కసారి తనకి నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ అయ్యి భగవంతుడిని తాను స్వయంగా ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత ఇంక మొత్తం తన లైఫ్ అంతా మారిపోయిందన్నమాట. సో ఏంటి అంటే తనకు క్లియర్‌గా అర్థమైంది. నేనిక్కడికొచ్చింది కేవలం ఏదో అంటే ఈ ప్రాపంచికంగా విషయాలన్నీ ఏదో ఎంజాయ్ చేయడానికో, నేనేవేవో ఆశలు పెట్టుకొని, గోల్స్ పెట్టుకొని వాటిని రీచ్ అవ్వడానికి కాదు. నా లైఫ్ అంతా కూడా స్పిరిచువల్ పాత్ కోసము. నా జర్నీ అంతా కూడా ఈ స్పిరిచువల్ పాత్ మీదే ఉంది అని తనకు అర్థమైపోయిందన్నమాట క్లియర్‌గా. In 2004, after many spiritual and intuitive experiences, I began receiving spiritual teachings in meditation. More precisely, I received spiritual teaching in writing while in meditative trance. సో ఏంటి అంటే 2004 నుంచి యాక్చువల్‌గా ఆవిడ ఈ స్పిరిచువల్ అండ్ ఇంట్యూటివ్ ఎక్స్‌పీరియన్సెస్‌ని రిసీవ్ చేసుకోవడం మొదలుపెట్టారనమాట. ఒక విధంగా చెప్పాలి అంటే తన స్పిరిచువల్ టీచింగ్స్ అన్నీ కూడా రాస్తూ ఉండేవారనమాట. కొంతమంది అంటారు కదా! ఆటో రైటింగ్ అని చెప్పి. సో ఆ విధంగా అన్నమాట. దీన్ని ఆటో రైటింగ్ అనొచ్చో లేదో నాకు తెలీదు. మెడిటేషన్‌లో ఒక ట్రాన్స్‌లోకెళ్ళిపోయేవారు. ఇంక తన ప్రమేయం లేకుండానే కంప్యూటర్ మీద కానీ, ఒక పుస్తకాల మీద గాని తను రాసేస్తూ ఉండేవారనమాట. ఆ మెడిటేషన్‌లో వచ్చిన ఎక్స్‌పీరియన్సెస్. అంటే ఇంక తను రాస్తుందన్న కూడా ప్రమేయం తనకు లేదనమాట. అసలు యాక్చువల్‌గా మెడిటేషన్‌లో ఉండేవారు. తర్వాత ఫర్దర్‌గా చెప్తారనమాట. తన మెడిటేషన్‌లో ఉండేవారు. అసలు యాక్చువల్‌గా తనేం చేస్తుందో తన బాడీ మీద గాని, తన మీద గాని తనకసలు కంట్రోల్ లేదు. తనొక మాధ్యమంగా ఎంచుకోబడి తన ద్వారా ఈ మెసేజెస్ వచ్చేవన్నమాట. The experience of receiving is always a surprise. Even now, I never know when it will happen or what will I receive. I have been awakened for months during the wee hours after the dawn and called to write in the dark while house sleeps. సో ఏంటి అంటే ఎప్పుడు కూడా ఈ రిసీవింగ్ అనేది తనకు చాలా సర్ప్రైజింగ్ గానే ఉండేదంట. ఎప్పుడు, ఎప్పుడు తనని లేపేవారో అంటే ఎప్పుడు తనకి మెలుకువ వచ్చేదో అంటే యూనివర్సో లేదంటే ఆ స్పిరిట్ గైడ్స్ అన్నమాట. తనని లేపేవారన్నమాట. రాయి అని చెప్పేసన్నమాట. సో ఎప్పుడు కూడా ఏంటంటే కొన్ని నెలల పాటు తను నైట్ టైమ్ అన్నమాట. మిడ్‌నైట్ టైమ్‌లో అండ్ తెల్లవారుజామున యాక్చువల్‌గా
ఆ టైంలో ఏంటంటే మెలుకువ తను మెలుకునేవారట. మెలుకుని ఇంట్లో అందరూ నిద్రపోతూ ఉండేవారు కదా! ఈవిడ డార్క్‌లోనే కూర్చొని రాసేవారట. అండ్ uh, I I have had entire summer where I sit in trance, eyes closed, typing on my computer keyboard as the words flow through me without knowing what I was typing. తనేం టైప్ చేస్తున్నారో తనకు తెలీదు. ఒక మెడిటేషన్ కొన్ని అంటే ఎంటైర్ సమ్మర్స్ అంటే కొన్ని మంత్స్ టుగెదర్ అన్నమాట. తన ట్రాన్స్‌లో కూర్చొని కళ్ళు మూసుకొని తను కంప్యూటర్ మీద టైప్ చేసేస్తూ ఉండేవారంట. ఆ పదాలు అలా పడిపోతూ ఉండేవట. So far, I had 4 significant experiences of receiving. The first was the 33 lessons published in my book, The Writing the Divine. The second one was the 4 passages of the heart published under the same name. The third is yet unpublished, and the fourth is the teachings contained in this book. So మనం చదువుతుంది ఏంటంటే ఇది 4వ పుస్తకం అన్నమాట ఆవిడది. Each receiving has built upon the last and creating a progressive spiritual thought system, a new way of understanding our experiences as divine beings in human containers. సో ప్రతి ఒక్క పుస్తకం కూడా నేను రాసింది ఏంటి అంటే మెట్టుగా మనకి ఈ ఆధ్యాత్మిక మార్గం వైపు మనల్ని నడిపిస్తూ మనకేంటంటే కూలంకషంగా అన్ని వివరాలు అర్థమయ్యేటట్టుగా ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఏంటి అంటే మనకొక కొత్త మార్గము ఈ ఈ అండర్‌స్టాండింగ్ అనేది డెవలప్ చేయడానికి నేను ఈ పుస్తకాలనేవి రాయడం జరిగింది. అండ్ ఏంటి అంటే మనకు తెలుసు కదా! మనం యాస్ ఎ డివైన్ బీయింగ్స్ మనం ఒక హ్యూమన్ కంటైనర్‌లో ఫిజికల్ బాడీలో మనం ఫిట్ పడినటువంటి ఒక డివైన్ బీయింగ్స్ అన్న క్లియర్‌గా అర్థమయ్యేటట్టుగానే ఈ 4 పుస్తకాలు ఒకటికొకటి ప్రోగ్రెసివ్‌గా వెళ్తూ ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారనమాట. పీపుల్ ఆఫెన్ వాంట్ టు నో వాట్ ద గైడ్స్ ఐ రిసీవ్డ్ ఫ్రమ్. వెన్ ఐ ఫస్ట్ స్టార్టెడ్ రిసీవింగ్ I did send specific guides providing information. As the receiving continued over years, the process became different. Now I simply enter into meditative state, move myself, my mind and ego and personality aside, and I become the scribe. There is no other personality involved at this stage, not even mine. It is simply the words flowing from the meditative space onto the page. When I first began to receive, I didn't understand what was happening. I was new to the spiritual life, just beginning to be conscious. Now, after so many immersions with divine through the acts of receiving, reading, and teaching these messages, I have become more aware. I believe that anyone who read these teachings, which are not mine by any means, but rather received through me as the messages of loving universe, we also have this experience of increased spiritual and personal awareness. సో ఏంటి అంటే ఇందాకడ చెప్పుకున్నదే అన్నమాట. సో తనొక ట్రాన్స్‌లో వెళ్ళిపోంగానే యాక్చువల్‌గా తన పర్సనాలిటీ యొక్క చిన్న మరక కూడా ఆ మెడిటేటివ్ స్టేట్‌లో ఉండేది కాదనమాట. అసలా తనని కంప్లీట్‌గా వేరే ఒక చెప్పాలి అంటే వేరే వాళ్ళు ఆవహించినట్టుగా చేసి అండ్ తన ద్వారా ఈ టీచింగ్స్ అనేవి బయటకొచ్చాయన్నమాట. అసలు తను ఏం టైప్ చేస్తుందో తనకు అవగాహన ఉండేది కాదు. అయితే ఏంటి అంటే తను కూడా అసలు చాలా కొత్తనమాట. తనకసల స్పిరిచువాలిటీతో టచ్చే లేదు నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ అయ్యేదాకా. సో ఎప్పుడైతే ఈ మెసేజెస్ తను రిసీవ్ చేసుకుంటూ రాయడం మొదలుపెట్టిందో, ఆ రాసిన తర్వాత తను కూడా చదివేవారనమాట. తను కూడా చదివి అందరికి చెప్పేవారట. సో ఎప్పుడైతే తను చదువుతూ, చెప్తూ ఉన్నారో, అప్పుడు తనకేంటంటే తన కాన్షియస్‌నెస్, తన అవేర్‌నెస్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉందనమాట. అండ్ తను చెప్తున్నారు, సో ఈ మెసేజెస్ మీరు చదవడం ద్వారా సేమ్ నాలో ఏదైతే మార్పు కలిగిందో, మీలో కూడా తప్పగా మీ అవేర్‌నెస్ అండ్ కాన్షియస్‌నెస్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇది నేను చెప్పినవి కాదని గుర్తుంచుకోండి. నా ద్వారా చెప్పించబడినవి. ఎవరు చెప్పారు? ఒక లవింగ్ యూనివర్స్ నా ద్వారా ఈ మెసేజెస్ పంపించబడ్డాయి అని చెప్పేసి చెప్తున్నారనమాట. హౌ టు యూజ్ దిస్ బుక్. సో ఇదంతా ఇంట్రొడక్షనేనండి. తర్వాత యాక్చువల్‌గా లెసన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. హౌ టు యూజ్ దిస్ బుక్. మెసేజెస్ ఫ్రమ్ డివైన్ ఇస్ ఎ కోర్స్ ఇన్ ద సోల్ గ్రోత్. సో మెసేజెస్ ఫ్రమ్ డివైన్ అనే ఈ పుస్తకము ఒక సోల్ గ్రోత్‌లో ఒక కోర్స్ లాంటిది. డిజైన్ విత్ ఎ ప్రోగ్రెసివ్ కరిక్యులమ్. అంటే నెమ్మదిగా మనకు ఒక్కొక్క కాన్సెప్ట్ అర్థమయ్యేటట్టుగా చెప్పుకుంటూ ఒకదాని మీద ఇంకొక కాన్సెప్ట్ అన్నట్టు బిల్డ్ చేసుకుంటూ వెళ్తారనమాట. యూ మైట్ ట్రై రీడింగ్ ద లెసన్స్ అండ్ డూయింగ్ ది ఎక్సర్‌సైజెస్ స్టార్ట్ టు ఫినిష్ ఇన్ అన్ ఆర్డర్లీ వే. ఎ లిటిల్ బిట్ ఈచ్ డే. సో ఏంటి అంటే మీరు కొంత భాగాన్ని చదువుతూ ఏంటి అంటే అంటే నేను రోజు చెప్పే చిన్న ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. అవి చేస్తూ మీరేంటి అంటే మీ యొక్క
మీ యొక్క అవగాహనని పెంచుకుంటూ వెళ్ళవచ్చు. మీరు ఒకవేళ స్టార్ట్ టు ఫినిష్ నేను అంత ఫినిష్ చేసే పర్సన్‌ని గాదు అనుకున్నప్పుడు, కావాలి అంటే ఇదివరకు చెప్పేవారు చూసారా? బైబిల్‌లో ఒక ఓపెన్ చేయండి ఏదైనా రాండమ్‌గా పేజ్. మీకు అవసరమైన మెసేజే మీకొస్తుందనేసి. సో, అట్లా మీకు కావాలి అనుకుంటే, అబ్బా! నాకింత టైం లేదు. నేను జస్ట్ ఈ పుస్తకాన్నంతా ఇప్పుడు స్టార్ట్ నుంచి ఫినిష్ దాకా కంప్లీట్ చేయాలని అనుకున్నప్పుడు, ఏదైనా రాండమ్‌గా ఒకటి ఓపెన్ చేసి అలాగైనా చదవచ్చు. మీకు అవసరమైతే గనక దాంట్లో చెప్పిన చిన్న ఎక్సర్‌సైజ్‌ని మీరు పాటించవచ్చు కూడా అని చెప్పేసి అంటున్నారనమాట. ఆహ్, ఓకే. The universe will mostly certain guide you to the teachings you need to experience tremendous shifts in your understanding. సో, యూనివర్స్ తప్పకుండా మీరు ఏ పేజ్ ఓపెన్ చేసినప్పటికి కూడా, యూనివర్స్ మీకు తగ్గనటువంటి పాఠాన్నే మీకు అందచేసి, మీకు ఒక ట్రెమెండస్ షిఫ్ట్ మీ జీవితంలో జరిగే విధంగా, మీ అండర్‌స్టాండింగ్‌లో జరిగే విధంగా ప్రోత్సహిస్తుంది అని చెప్పేసి అంటున్నారనమాట. The lessons are designed to help guide you toward awakening in your life at your own pace. Some of the lessons might make more sense to you, while the others don't at all. This is normal, so don't worry, it happens. As you continue to read and reflect and simply go about life, your understanding will open up. సో, ఏంటి అంటే ఈ లెసన్స్ అనేవి కూడా అన్నీ గూడా ఏంటి అంటే, మన జీవితంలో ఆ అవేకెనింగ్ అనేది జరగడాని కోసము డిజైన్ చేయబడినటువంటి లెసన్సే. సో, ఏంటి అంటే ఎవరికి వాళ్ళకి ఎవరి ఓన్ పేస్‌లో వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. పైగా నేను ఈ పుస్తకంలో మెన్షన్ చేసిన అన్ని లెసన్స్ కూడా మీకు ఒక లెసన్ మరి సిల్లీగా అనిపించొచ్చు. ఒక లెసన్ ఏంటి అంటే బాగా అర్థం కావచ్చు. మీకు బాగా కనెక్ట్ అవ్వచ్చు. సో, ఏంటి అంటే అర్థం కాలేదు అనుకోండి, మరేం పర్వాలేదు. దాన్ని వదిలిపెట్టేసేయండి. మీకు అర్థమైన దాని గురించి గట్టిగా పట్టుకోండి. సో, యాస్ యూ కంటిన్యూ టు రీడ్ అండ్ రిఫ్లెక్ట్ సింప్లీ గో అబౌట్ యువర్ లైఫ్. యువర్ అండర్‌స్టాండింగ్ విల్ ఓపెన్ అప్. సో, ఏంటి అంటే మీరు ఇలా చక్కగా చదువుకుంటూ ముందుకు సాగుతూ ఉంటే గనక మన అండర్‌స్టాండింగ్ అంటే రాను రాను పెరుగుతూ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారనమాట. ఇట్ ఈస్ ఆల్సో నార్మల్ టు లీడ్ ఎ లెసన్ వన్ డే a lesson one day with a particular understanding and to reread the same lesson later and have much deeper understanding. ఇది కూడా మనకు కొంత తెలిసిన విషయమే. సో, ఏంటి అంటే మీరు ఒకసారి కొత్తగా ఒక లెసన్‌ని చదివేటప్పుడు ఏంటంటే ఒకలాంటి అర్థం అనిపించవచ్చు. మరి ఒక్కసారి మళ్ళీ అదే లెసన్‌ని మళ్ళీ మీరు రీరీడ్ చేసినప్పుడు మళ్ళీ దాని యొక్క అర్థం మారిపోవచ్చు. దాన్ని మరింత లోతుగా మీకు కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. The teachings works on the teachings work on a multiple levels and will meet you where you are. ఈ టీచింగ్స్ అనేవి చాలా అంటే వివిధ స్థాయిలో వర్క్ చేసి, మీ స్థాయిని మీట్ అయ్యే విధంగా ఖచ్చితంగా ఉండి తీరుతుంది అని చెప్పేసి అంటున్నారనమాట. అంటే ఇప్పుడు చూడండి ఆధ్యాత్మికంగా చాలా అంటే చిన్న, పెద్ద అని ఏం లేదనుకోండి. అందరూ ఆల్‌మోస్ట్ అందరూ ఎన్‌లైటెడ్ సోల్సే. కాకపోతే ఏంటంటే మాయ అన్న పొర కప్పబడి మన స్ట్రగుల్స్ ఏంటో మన ఛాలెంజెస్ మనం ఫేస్ చేస్తున్నామనుకోండి. ఏంటంటే, మన ఆధ్యాత్మికంగా మన స్థాయిని బట్టి మనకెలా అర్థం కావాలో అలా చక్కగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కళ్ళకి అర్థమవుతుంది. ఉన్నతంగా ఉన్న వాళ్ళకి మరింత వాళ్ళ స్థాయిని రీచ్ అయ్యేటట్టుగా ఈ లెసన్స్ ఉంటాయి. అలాగే చాలా ఆధ్యాత్మికంగా అప్పుడప్పుడే ఆధ్యాత్మికంలోకి ఎంటర్ అయ్యే వాళ్ళ స్థాయికి అర్థమయ్యే విధంగా వాళ్ళకి ఉంటాయి అని చెప్పేసి అంటున్నారనమాట. I believe everything happens in the divine timing. So while there are some who promote a slam dunk, blast through it approach to spiritual and personal change, I prefer to tread gently and honor the concept of readiness. Sometimes we are ready to jump into our true selves right away, and sometimes we are dipping our toe in the water. సో, ఏంటి అంటే ప్రతీదీ కూడా అంటే ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఎట్ ఎ రైట్ టైమ్ అనుకుంటాం కదా! సమయం వచ్చినప్పుడు అన్నీ వాటంతటికి అవే జరుగుతాయి అనేసి అనుకుంటాం కదా! సో, ఏంటి అంటే కొంతమంది ఏంటంటే ఇమ్మీడియేట్‌గా ఇన్‌స్టంటేనియస్‌గా జరిగిపోవాలని ఆలోచిస్తూ ఉంటారు. ప కానీ నేను మాత్రం ఎలా ప్రిఫర్ చేస్తానంటే స్లో అండ్ స్టడీగా ఏంటి అంటే మీరు సంసిద్ధం అయ్యేటట్టుగా, మీరు సిద్ధం అయ్యేదాకా కూడా మీకు మీరు కొంత టైమ్‌ని ఇచ్చుకోండి. ఏంటి అంటే కొంతమంది ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి ఒక విషయం తెలియంగానే ఇమ్మీడియేట్‌గా జంప్ అయిపోయి వెంటనే దాన్ని ఆహ్, అసల దీన్ని ఆచరించేయాలని చెప్పేసి అసలు వెంటనే దాంట్లోకి రెడీ అయిపోతారనమాట. కొంతమంది ఏంటంటే ఏదో నీళ్ళలోకి చల్లగా ఉన్నాయా? లేవా నీళ్ళు అని చెప్పి జస్ట్ మనం బొటన వేలు జస్ట్ చిన్న కాలు పెట్టి చూస్తూ ఉంటాం గదా! అలా జస్ట్ ఏంటంటే ముంచి లేపుతూ ఉంటారనమాట. ఏదైనా ఒక కాన్సెప్ట్ తెలుసుకున్నప్పుడు వెంటనే దాన్ని పోవచ్చు. ఏంటంటే తెలుసుకుంటూ ఓకే. చూద్దాంలే, చేద్దాంలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇన్ ద అదర్ వర్డ్స్ ఇట్స్ ఇంపార్టెంట్ నాట్ టు ఫోర్స్ ఆర్ రష్ యువర్ సోల్ గ్రోత్. ఒక్క విషయం మాత్రం ఎప్పుడు గుర్తుంచుకోండి ఏంటి అంటే, మీ సోల్ గ్రోత్‌ని ఎప్పుడు కూడా ఫోర్స్ చేసుకోవద్దు, రష్ చేసుకోవద్దు. ఆఫెన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ కెన్ హ్యాపెన్ isn't anything showy or dramatic, but as simple as an internal aha or emotion. సో, ఏంటి అంటే
చాలా పెద్ద విషయం ఏదైతే ఉంటుందో, అది ఏంటంటే చాలా డ్రమాటిక్‌గాను, షోయి విధంగా జరగదు. కాకపోతే ఏంటంటే చాలా మనకి కొన్ని కొన్ని చాలా పెద్ద విషయాలుంటాయి. అసలు మనకి జీవితంలో దీన్ని మాత్రం నేను అర్థం చేసుకోలేనురా అని అనిపిస్తది కదా! కొంతకాలం గడిచిన తర్వాత మనంతటికి మనం టైం ఇచ్చుకున్నప్పుడు ఏంటంటే, ఒక చిన్న మొమెంట్ ఒస్తది. అది చాలా సింపుల్‌గా మనకు అర్థమైపోతదనమాట. ఆహా! ఏంటి ఇంతేనా? అని చెప్పేసి మనం అనుకుంటాం కదా! సో, ఏంటి అంటే మన స్పిరిచ్యువల్ అవేకెనింగ్ అండ్ మన స్పిరిచ్యువల్ జర్నీలో కూడా ఏంటి అంటే మనకు అర్థం కావాల్సిన సమయంలో చక్కగా అర్థమవుతాయి. అది ఎంతో షోయిగా, డ్రమాటిక్‌గా మన జీవితంలోకి రావాల్సిన అవసరం లేదు. ఎంత సింపుల్‌గా ఒక చిన్న ఆహా మొమెంట్ కూడా మనకి అలా అలా ఆ విధంగా కూడా మనకు అర్థమవ్వచ్చు అని చెప్పేసి అంటున్నారనమాట. వెదర్ యూ హావ్ లాట్స్ ఆఫ్ హీలింగ్ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ టు డూ ఆర్ యూ హావ్ or if you have done a great deal of inner work already, be patient with yourself. Everything happens in a right timing, especially the soul growth. ఓకే. సో, ఏంటి అంటే కొంతమందికేంటంటే ఈ ఈ స్పిరిచ్యువల్ అవేకెనింగ్ అనేది జరగడానికి వాళ్ళు చాలా లాట్స్ ఆఫ్ హీలింగ్ జేసుకోవాల్సొస్తది. లేకపోతే చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ జేసుకోవాల్సొస్తది. లేదంటే కొంతమంది ఇప్పటికే ఎంతో చాలా ఇన్నర్ వర్క్, ఇన్నర్ చైల్డ్ అని చెప్పి, తర్వాత కాన్షియస్‌నెస్ అని చెప్పి, సో, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ అన్నీ ఆల్రెడీ చేసేసుకొని సిద్ధంగా ఉండవచ్చు. ఏంటి అంటే ఏది ఏమైనప్పటికీ కూడా మీ పట్ల మీరు సహనంగా వ్యవహరించండి. సో, తప్పకుండా మీలో జరగాల్సిన మార్పు దాని సరైన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా జరిగే తీరుతుంది. మీకు మీరు సమయాన్నిచ్చుకోండి. అండ్ అట్ ది సేమ్ టైమ్ యాక్చువల్‌గా ఏంటి అంటే మీ పట్ల మీరు ఎంతో దయతో, ప్రేమతో వ్యవహరించుకోండి. ప్రతీదీ ఏదైనా ఒక కొత్త విషయం స్టార్ట్ చేశారు. అది వెంటనే దాని యొక్క రిజల్ట్ మీరు పొందలేదు. లేదు అంటే గనక ఆ రిజల్ట్‌ని పొందడానికి చాలా సమయం పడుతుంది. కొంత సహనంతో వ్యవహరించండి. అట్ ది సేమ్ టైమ్ మీరు ఏసే ప్రతి అడుగు వెంట కూడా ఏంటి అంటే నేను అంటే లూయిసే గారు చెప్తారనమాట. "నేను నిన్నెంతో ప్రేమిస్తున్నాను. నువ్వెంతో చక్కగా ఒక అడుగైతే వేసావు కదా!" అని చెప్పి ఎంకరేజ్ చేసుకుంటూ, ఎంతో ప్రేమతో, దయతో వ్యవహరిస్తూ, ఎంతో సహనంతో వ్యవహరిస్తూ మనం గనక ముందుకు సాగితే తప్పకుండా వెనక్కి తిరిగి రావడం అనేది ఉండదు. మనం ఖచ్చితంగా ముందుకు సాగుతూనే ఉంటాము అని చెప్పేసి అంటారనమాట. The exercises at the end of the lessons are intended to help to anchor the teachings. If you're doing the exercises as a course of the study, you may find it useful to keep a soul journal to write down the thoughts and the feelings and the impressions as you work. సో, ఏంటి అంటే ప్రతి లెసన్ చివర నేను ఒక ఎక్సర్‌సైజ్ ఇచ్చాను. ఆ ఎక్సర్‌సైజెస్ చేస్తే ఏంటి అంటే గనక మన యొక్క అంటే ఆహ్, ఆవిడ ఎలాంటి ఎక్సర్‌సైజ్ ఇస్తారంటే ఆహ్, ఒక్కసారి మీరు ఒక చిన్న బేబీగా ఉండగా, మీరు ఈ ప్రపంచాన్ని ఏ విధంగా చూసేవారు? అంత మెమరీ బ్యాక్‌కి అంటే, ఆ మెమరీస్‌కి ఒక్కసారి మీరు తిరిగి వెళ్ళండి. మెడిటేటివ్ స్టేట్‌లో వెళ్ళడానికి తిరిగి ప్రయత్నించండి. ఎప్పుడైతే ఆ బేబీ మూమెంట్స్‌లో మీరుంటారో, మీరు కంప్లీట్‌గా ఒక డివైన్ కాన్షియస్‌నెస్‌ని మీరు ఫీల్ అవుతారు అని చెప్పి అట్లా ఎక్సర్‌సైజ్ ఇస్తూ ఉంటారనమాట. సో, ఎక్సర్‌సైజెస్ ఏంటి అంటే, ఇవి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి మీకు. సో, ఒక జర్నల్ పెట్టుకోండి. అండ్ మీకేం ఆలోచనలొచ్చినియి, మీకేం ఫీలింగ్సొచ్చినియి, ఎలా అనిపించింది, ఇవన్నీ కూడా రాసుకోండి. You will find the exercises aren't particularly complicated. They may be simple as a brief meditation, recalling the memory, writing in your journal, and even noticing something. They don't take more than few minutes to complete. Why so short? Why so simple? Because little bit of divine goes a long way. సో, ఏంటి అంటే ఇవన్నీ నేను ఎక్సర్‌సైజెస్ అన్నీ కూడా చాలా సింపుల్‌గా ఉండబోతున్నాయి. సో, ఏంటి అంటే జస్ట్ ఒక చిన్న బ్రీఫ్ మెడిటేషన్ కానీ, ఒక మెమరీని రీకాల్ చేసుకోమనడం కానీ, లేదు అంటే గనుక జర్నల్‌లో రాసుకోమని చెప్పి కానీ, ఇలాంటివే చెప్తూ ఉంటాను. జస్ట్ ఫ్యూ మినిట్స్‌లో కంప్లీట్ అయిపోతాయి. అవి అవి ఎందుకంత షార్ట్‌గా ఎందుకంత సింపుల్‌గా ఇస్తున్నారు మాకు ఎక్సర్‌సైజెస్ అని అడిగితే, సో, కొంత అంటే చిన్న అడుగులే మనని ఒక లాంగ్ వేలో మనని ఈ డివైన్ పాత్‌లో మనం నడిపించగలవు. ఒకటేసారి మన మీద మనం ప్రెషర్ తీసుకురాకూడదు అని చెప్పి రచయిత యొక్క ఉద్దేశ్యం అన్నమాట. Every time you connect in, even if you all, even if all you are doing is closing your eyes and breathing, you experience a direct connection with the universe. Okay. As you do the work, little bit each day, you will notice things start to change. Of course, you will change as your awareness expands, but your relationships, your path and purpose, your abundance, your health, your intuition, your creativity, ఆల్ ఆఫ్ దీస్ విల్ ట్రాన్స్‌ఫార్మ్. మీరు చేసేది చిన్న అడుగే కావచ్చు. మీరు వేసేది చిన్న అడుగే కావచ్చు. మీరు నేర్చుకునేది చిన్న టైనీ బిట్స్ అండ్ పీసెస్ కావచ్చు. బట్ మరేం పర్వాలేదు. మీ అవేర్‌నెస్‌లో తప్పకుండా మార్పులు జరగడము, మీ అవేర్‌నెస్ ఎక్స్‌పాండ్ కావడము,
ఓకేనా? మీ యొక్క ఎరుక, మీ యొక్క కాన్షియస్‌నెస్ అనేది ఎక్స్‌పాండ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు మరింత అవేర్‌గా, మరింత మీ కాన్షియస్‌నెస్ ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటుందో, మన యొక్క సంబంధ బాంధవ్యాలే కానీ, మన యొక్క పర్పస్ తెలుసుకోవడమే కానీ, మన జీవితంలోకి సమృద్ధి కానీ, ఆరోగ్యం కానీ, అండ్ మనలో ఉన్న సైకిక్ ఎబిలిటీస్ కానీ, ఇవన్నీ కూడా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం జరుగుతూ ఉండడం మనమే గమనిస్తాము అని చెప్పేసి చెప్తున్నారనమాట రచయిత. Even the stuff, even the stuff you thought couldn't be shifted, the big problems you thought impossible to budge, even these will start to move because you're more often living from your soul instead of mind, ego and personality. సో ప్రతిరోజు ఈ పుస్తకంలో చెప్పినటువంటి విషయాలు వింటూ మనం యాక్చువల్‌గా ఆవిడ చెప్పిన చిన్న చిన్న ఎక్సర్‌సైజెస్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, ఏవేవైతే చాలా పెద్ద విషయాలు మనం జీవితంలో అసలివి దీనికి ఓకేరా నేను దీన్ని వదిలేసానసల. ఇది ఇంపాసిబుల్ అసలు ఇది నార్మలైజ్ అవ్వనే అవ్వదు అని చెప్పి ఏవైతే మనం అనుకుంటున్నామో అండ్ ఏంటి అంటే అవి కూడా క్రమక్రమంగా వాటి యొక్క బలం తగ్గి క్రమక్రమంగా మనం ఈజీగా వాటిని అంటే ఆ ఛాలెంజెస్ అన్నిటిని అధిగమించిపోయే విధంగా మన యొక్క జర్నీ కొనసాగుతుంది అని చెప్పేసి అంటున్నారనమాట రచయిత. You will find yourself speaking the language of universe, understanding the direct connection that happens when you are both relaxed and paying attention. You will notice the universe communicating with you not only in signs and synchronicities, but with a clear two-way understanding that you can use to guide your life. ఏంటి అంటే క్రమక్రమంగా మీరు ఈ పుస్తకం అంతా అయ్యేసరికి ఏంటి అంటే మీరు యూనివర్స్ యొక్క లాంగ్వేజ్ ని మాట్లాడటం మొదలు పెడతారు. అట్ ది సేమ్ టైమ్ యూనివర్స్ మీకు కావాల్సినవి అన్నీ కూడా మీకు క్లూస్ రూపంలో, సైన్స్ రూపంలో, సింక్రనిసిటీస్ రూపంలో మాత్రమే కాకుండా టూ వే కమ్యూనికేషన్ రూపంలో మీతో యూనివర్స్ మాట్లాడటం మీరు గమనిస్తారు. యూనివర్స్‌తో మీరు డైరెక్ట్ కమ్యూనికేషన్‌ని మీరు పొందగలుగుతారు. యాక్చువల్‌గా ఏంటంటే ఇప్పుడు చూడండి సైన్స్ అండ్ సింక్రోనిసిటీస్ మనం అంటూ ఉంటాం కదా! సైన్స్ అండ్ సింక్రోనిసిటీస్ అంటే కొన్నిసార్లు మనకేంటంటే 111 అని నంబర్ కనిపించడము, ఒక పర్టిక్యులర్ జంతువు బాగా ఎక్కువ కనిపించడము, లేదు అంటే గనక రెయిన్‌బోస్ ఎక్కువ కనిపించడం. సో, ఇవన్నీ సైన్స్ అండ్ సింక్రోనిసిటీస్ అనుకుంటాం గదా! మనము. సో, ఏంటి అంటే అప్పుడేమవుతుంది? ఆ సైన్స్‌ని పట్టుకొని మనం డీకోడ్ చేసుకొని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ ఆవిడ ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే గనక మీ యొక్క అవేర్‌నెస్ మీ యొక్క కాన్షియస్‌నెస్ ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటుందో, ఏమవుతుంది అంటున్నారంటే, యూనివర్స్‌ని మీరు మరింత బాగా అర్థం చేసుకొని అండ్ యూనివర్స్‌తో మీరు టూ వే కమ్యూనికేషన్. మీరు ఒక క్వెషన్ అడగడం, యూనివర్స్ వెంటనే దానికి తగ్గట్టుగా మీకు అర్థమయ్యే విధంగా ఆన్సర్ చెప్పడం జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ యూ విల్ ఫైండ్ యువర్ సెల్ఫ్ లివింగ్ మోర్ అండ్ మోర్ ఆఫెన్ ఇన్ ద ఫ్లో. సో, ఏంటి అంటే ఇంకొక ప్రధానమైన విషయం ఏమవుతుంది అంటే గనక, మీరు మరింత ఈ ఫ్లోలో అంటే జీవితం అనేది ఒక ఫ్లో లాగా జరిగిపోతూ ఉంటుందనమాట. యూనివర్స్ మన ద్వారా ఫ్లో అవుతూ ఉంటుందని చెప్తున్నారు. That wondrous state where you let go of all you need to control and simply allow universe to lead you to the highest possibility easily and effortlessly and enjoy. సో ఏంటి అంటే మనం అన్నిటిని కంట్రోల్ చేయాలి. నేను ఆ వ్యక్తిని కంట్రోల్ చేయాలి, లేదా సిట్యుయేషన్‌ని కంట్రోల్ చేయాలి, లేదంటే సమయాన్ని కంట్రోల్ చేయాలి, లేదు అంటే గనక ఇంకేవేవో కంట్రోల్ చేయాలి అన్న నీడ్ పోయి మనం ఏంటంటే యూనివర్స్‌ని మనం యాక్చువల్‌గా ఏంటి అంటే యూనివర్స్‌ని నువ్వు నా ద్వారా ఫ్లో అవుతూ నా యొక్క హైయెస్ట్ పొటెన్షియల్ అంటే నా సోల్ గ్రోత్ ఎక్కడ బాగా జరుగుతుందో ఆ హైయెస్ట్ పొటెన్షియల్ వైపు నన్ను నడిపించి నేను ఆ ఛాలెంజెస్ అన్నిటిని అధిగమించేలాగా నువ్వు నాకు చెయ్యి అని చెప్పి యూనివర్స్ అలా ఫ్లో అవుతూ ఉంటదన్నమాట మన ద్వారా అని చెప్పేసి అంటున్నారు. నో మ్యాటర్ వాట్ యువర్ బ్యాక్‌గ్రౌండ్, వాట్ కల్చర్ ఆర్ గ్రూప్ ఆర్ రేస్ ఆర్ జెండర్ ఆర్ ఏజ్ ఆర్ యూ ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ యూ నోస్ యూ ఆర్ సంథింగ్ బిగ్గర్ థాన్ యువర్ ఐడెంటిటీ. మీరు ఎటువంటి జాతి, మతము, తర్వాత జెండర్, తర్వాత ఏజ్ గ్రూప్‌కి సంబంధించిన వారైనప్పటికీ కూడా ఒకటి మాత్రం మీ లోపల అంతరాత్మకు తెలుసు ఏంటి అంటే మీ యొక్క ఐడెంటిటీ. ఇప్పుడు నేను సుకృత అంటే కేవలం పీజీ చేశాను. నేను సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి నేను ఇంత మటికే ఇంతే నా లిమిట్స్. ఇంతే నేను ఇంతకు మించి దాటి వెళ్ళలేను అని చెప్పి నేను కొన్ని లిమిటెడ్‌గా నా ఐడెంటిటీని బట్టి నేను అనుకుంటూ ఉంటాను కదా! కానీ నా లోపల అంతరాత్మకు తెలుసు. నేను ఈ ఐడెంటిటీకి మించిన దాన్ని. కంటే చాలా నేను గొప్పదాన్ని. నేనొక డివైన్. నేనే ఈ సృష్టికర్తని. ఐయామ్ ఎ కో క్రియేటర్ అని నా అంతరాత్మకి తెలుసనమాట. సో, దాన్ని వెళ్లి మనం కనెక్ట్ చేసుకోగలుగుతాం అనమాట. యూ ఆర్ ఎ సోల్. సో, వెన్ యూ బిగిన్ టు రిమెంబర్ హూ రియల్లీ యూ ఆర్, when you begin to live your soul perspective, you will find that everything shifts around you. As your life begins to expand in the meaning and the joy, it's really that simple and you can start right now.
సారీ అండ్ when you begin to remember who really you are, when you begin to live your soul perspective, you will find that everything shifts around you. సో ఎప్పుడైతే గనక నీ నీ నిజంగా నిజ స్వరూపం ఏంటి అండ్ ఎప్పుడైతే గనక నువ్వు ఆత్మ యొక్క దృక్పథంతో ఎప్పుడైతే నువ్వు జీవించడం మొదలు పెడతావో నీ చుట్టూ ఉన్న అన్ని అంశాలు, అన్ని పరిస్థితులు అన్నీ కూడా మారిపోవడం నువ్వు గమనిస్తావు. అది అంత సింపుల్. సో ఈ విధంగా నువ్వు జీవించడం అనేది ఇప్పుడు మొదలు పెట్టొచ్చు, ఈ క్షణంలో మొదలు పెట్టొచ్చు అని చెప్పేసి అంటున్నారనమాట. Okay, new soul. What happens when a new soul decides to come in? When the baby spirit that's floating around for months or even years is finally given the green light, they say that some souls incarnate immediately, taking on a human form again to continue their path and their lesson. Others hang out in the cosmos for a while, reviewing what they did last time around, deciding what they want to do next. సో ఏంటి అంటే ఒక ఆత్మ సో ఒక న్యూ సోల్ అనేది ఈ భూమి మీదకి రావడానికో లేదు అంటే గనక ఏదో ఒక జన్మ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఏంటి అంటే సో చాలా కాలం పాటు కొన్ని నెలల పాటు కావచ్చు, కొన్ని సంవత్సరాల పాటు కావచ్చు, కొన్ని డికేడ్స్ పాటు కూడా కావచ్చు. ఏంటి అంటే అది ఆ కాస్మోస్‌లో అలా తేలుతూ ఉంటుందన్నమాట. ఏంటి అంటే కొంతమంది ఇమ్మీడియేట్‌గా ఇమ్మీడియేట్‌గా తీసేసుకుంటారనమాట బర్త్. లేదు అంటే గనక కొంతమంది చాలా కాలం తీసుకుంటూ ఉంటారనమాట. వాళ్ళు ప్రీవియస్‌గా అంటే ఏమేం చేశారు ప్రీవియస్ లైఫ్‌లో అండ్ ఈ జన్మలో నేను ఏది చేస్తే బావుంటుంది అని చెప్పి ఇంకా ప్లానింగ్ వేసుకుంటూ అక్కడే తమ యొక్క గ్రోత్‌ని నిర్ణయించుకుంటూ ఉంటారనమాట. నేను రీసెంట్‌గా అంటే నేను నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ విన్నాననమాట. అసలొక ఆమె చెప్తుంది, కొన్ని వేల సంవత్సరాల పాటు ఆమె జన్మ తీసుకోలేదంట. యాక్చువల్‌గా తన తను అంటే తన కృత జన్మలు చూసుకోవాలని చెప్పి తను ప్రయత్నించినప్పుడు, అసలు చాలా కాలం పాటు తను కాస్మోస్‌లోనే అట్లానే ఉందనమాట ఒక సోల్‌గా. కొన్ని 4000 సంవత్సరాల క్రితం అది కూడా ఒక హ్యూమన్ ఫార్మ్‌లో లేదనమాట తను. ఇదివరకు భూమి మీద చాలా టాల్ బీయింగ్స్ ఉండేవట. ఆ టాల్ బీయింగ్స్ రూపంలో ఆమెను చూసుకుందనమాట. సో, ఈ మధ్య కాలంలో అసలు జన్మే తీసుకోలేదనమాట. చాలా కాలం తర్వాత ఈ సమయంలో అంటే ఎర్త్ ఎప్పుడైతే అసెండ్ అవుతుందో, దానికి కావాల్సినటువంటి గ్రోత్‌కి కావాల్సినటువంటి లెసన్స్ ఈ భూమి మీదకి తీసుకురావడానికని చెప్పి తను బర్త్ తీసుకుందంట. చెప్పినప్పుడు నాకు భలే ఆశ్చర్యం అనిపించిందనమాట. సో, కొంతమంది ఇమ్మీడియేట్‌గా రీఇన్కార్నేట్ అవుతారు. కొంతమంది చాలా సమయం కూడా తీసుకోవచ్చనమాట. And not everybody comes back as human every time. Some religions teach this as karma. Maybe not everyone comes back to the earth every time either. We cannot know this, but it must be so. Surely there are more ways to live as a conscious soul rather than as a human body on the earth. అంటే కేవలం భూమి మీదే జన్మ తీసుకోవాల్సిన నెసెసిటీ లేదు. ఒక సోల్ జన్మ తీసుకోవాలి అనుకుంటే కూడా ఏంటి అంటే రకరకాల వేరే ప్లానెట్స్ మీద కూడా లైఫ్ ఉంది అని చెప్పి కొంతమంది సైంటిస్ట్ ఆల్రెడీ నిరూపించారు. కొంతమంది దాన్ని కొట్టిపడేసే వాళ్ళు కూడా కొట్టిపడేస్తున్నారు. అండ్ నేను నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ ఇంటర్‌వ్యూస్‌లో నేను విన్నప్పుడు ఏంటి అంటే కొంతమంది వేరే ప్లానెట్స్‌లో ఉన్న అంటే ఆ ఏలియన్స్‌ని చూడటం కూడా జరిగిందన్నమాట వారు క్లియర్‌గా. అండ్ ఒక ఆమె అయితే నెబ్యులా అనే స్టార్ అనుకుంటా యాక్చువల్‌గా. ఆ స్టార్ మీద యాక్చువల్‌గా ఆమె వెళ్లి వాళ్ళ యొక్క అక్కడున్న సివిలైజేషన్‌ని చూస్తూ ఉందన్నమాట. గమనిస్తూ ఉందన్నమాట. వాళ్ళు తిను ఉంది అని కూడా గమనించారు. కానీ వాళ్ళేం రియాక్ట్ కాలేదు. ఈమె ఏమి రియాక్ట్ కాలేదన్నమాట. బట్ ఏంటి అంటే ఆమె అక్కడ వాళ్ళెలా జీవిస్తున్నారు అని చూసిందన్నమాట. నెబ్యులా మీద బ్లూ కలర్ బీయింగ్స్ అనే ఏలియన్స్ అన్నమాట. వాళ్ళక్కడ మనం ఎలా జీవిస్తున్నామో వాళ్ళు కూడా అలాగే జీవిస్తున్నారంట. సో, యాక్చువల్‌గా నేను ఈ నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్‌లో నేనిది పొందాను. ఈ యొక్క జ్ఞానాన్ని కూడా పొందాను అని చెప్పి తను షేర్ చేసుకున్నారనమాట. సో, ఏంటి అంటే ఒకవేళ గనక బర్త్ తీసుకుంటే ఎర్త్ ఒక్కటే ప్లానెట్ కాదనమాట మనం బర్త్ తీసుకోవడానికి. వేరే వేరే స్టార్స్ మీద కూడా వేరే వేరే ప్లానెట్స్ మీద కూడా బర్త్ తీసుకోవచ్చనమాట. ఇమ్మీడియేట్‌గా తీసుకోవచ్చు. కొంత సమయాన్ని తీసుకోవచ్చు. Some say we are from stardust, others from the evolution, and others from a friendly star who drops babies off at the midnight. Many say we choose the family which we are born, the mother, father, who will raise us well or poorly, who will stand us by or abandon us, or whom will inherit the best and the worst bodies, brains and the traits. So ఏంటి అంటే
చాలా మంది చెప్తారేంటి అంటే, మనం స్టార్ డస్ట్ నుంచి వచ్చామని చెప్పి. సో, అక్కడ ఈవిడ ఎవల్యూషన్ గురించయితే క్లియర్‌గా తన యొక్క మెసేజ్ ఏం చెప్పట్లేదనమాట. సో, అక్కడ చాలా మంది ఇలా చెప్తారు, అలా చెప్తారని మాత్రమే మెన్షన్ చేశారు. ఓకేనా? సో, ఏంటి అంటే కొంతమంది స్టార్ డస్ట్ నుంచి పుట్టామని చెప్తారు. కొంతమంది ఎవల్యూషన్ అని చెప్తారు. అంటే మంకీస్ నుంచి వీటన్నిటి నుంచి మనం ఎవల్యూట్ అయ్యామని చెప్తారు. కొంతమంది ఏంటి అంటే సరదాగా లేదు లేదు ఒక పక్షి వచ్చి అదే బేబీస్ అందరిని ఒక అర్ధరాత్రి పూట డ్రాప్ చేసిందని చెప్పి సరదాగా చెప్తూ ఉంటారు. అండ్, అండ్ ఇంకొకటి ఏంటి అంటే అండ్ చాలా మంది చెప్తారేంటంటే, మనము మన ఫ్యామిలీని ఎంచుకొని పుట్టాము. మన మదర్‌ని, ఫాదర్‌ని అండ్ ఏంటంటే వాళ్ళు మనల్ని ఎలా పెంచుతారు? లేదంటే అసలు మనల్ని వదిలిపెట్టేస్తారా? అండ్ ఎటువంటి వాళ్ళ యొక్క శరీరంలో ఎటువంటి అవయవాలను మనం కూడా తెచ్చుకుని అంటే అలాంటి పోలిన ఫీచర్స్ కలిగి మనం ఉంటాము. ఎటువంటి వాళ్ళలో ఉండే కొన్ని పర్సనాలిటీస్‌ని కూడా మనం తెచ్చుకుంటాం కదా! సో, ఎటువంటి పర్సనాలిటీస్ వీళ్ళలోయి కావాలి, వాళ్ళలోయి కావాలి అని చెప్పి ఎంచుకొనొస్తాము. ఇవన్నీ కూడా మన ఎంపికలే అని కొంతమందంటారు అని చెప్తున్నారనమాట రచయిత. సో, ఏంటి అంటే ఇప్పుడు సోల్ పిక్ చేసుకునేటప్పుడనమాట అది పైనుండగా ఓకే. వాళ్ళ మదర్ అండ్ ఫాదర్‌లో ఇలా చూసుకుంటదంట. ఓకే. వీళ్ళకి మ్యూజిక్ ఎబిలిటీ ఉంది. ఓహ్! వీళ్ళకేంటంటే డ్రగ్స్‌తో ప్రాబ్లమ్ ఉంది. ఓహ్! వీళ్ళేంటంటే చాలా టెంపర్డ్‌గా ఉన్నారు. ఓహ్! వీళ్ళైతే కొంతమంది అసలా అంటే తల్లిదండ్రుల గురించనమాట. ఎంచుకునేటప్పుడు వాళ్ళు ఏ విధంగా చూస్తారు అనేసనమాట. కొంతమంది చూస్తారంట ఓకే. వీళ్ళు వాళ్ళ చేతులతోనే ఏదైనా అద్భుతాల్ని సృష్టించగలుగుతారు. కొంతమంది ఏం చూస్తారంటే, ఓకే. వీళ్ళకి చదివే దాంట్లో స్ట్రగ్లింగ్ అనేదుంది. థిస్ వన్ ఈస్ క్వైట్. థిస్ వన్ ఆహ్, కెనాట్ బి వితౌట్ అన్ ఆడియన్స్. సో, కొంతమందేంటంటే వీళ్ళు పీపుల్ అటెన్షన్ లేకపోతే బ్రతకలేరు. సో, ఇటువంటి అన్ని క్యారెక్టరిస్టిక్స్‌ని, అన్ని విషయాలని పరిగణంలోకి తీసుకొని వాళ్ళు జన్మలు తీసుకుంటూ ఉంటారనమాట తల్లిదండ్రులకి. In the moment in which our souls are conceived as a new earth beings, all the things are decided. ప్రతి ఒక్క విషయాన్ని డిసైడ్ చేసుకుంటారనమాట. అండ్ నేను కొంతమంది నియర్ డెత్ ఎక్స్‌పీరియన్సెస్‌లో నేను విన్నదేంటి అంటే అంటే ఆఖరికి హెయిర్ కలర్ ఎలా ఉండాలి అన్నది కూడా డిసైడ్ చేసుకొనొస్తారనమాట. వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉంటాయటండి. లైక్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అట్లా అనమాట. సో, వాళ్ళ యొక్క సోల్ గ్రోత్‌లో చాలా అంశాలుంటాయన్నమాట. ఓకే. నేను ఇప్పుడు బర్త్ తీసుకునేటప్పుడు నేను ఏ అంశాలలో ఎక్కువగా నాకు పాఠాలు నేర్చుకోవాలనుకుంటున్నాను. ఓకే. సో, ఒకతననమాట తన ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాడు. తను యాక్చువల్‌గా ఏంటంటే రెడ్ కలర్ హెయిర్ ఉన్న బాయ్‌గా పుట్టాలనుకుంటాడనమాట. అయితే ఏంటంటే ఆహ్, ఫస్ట్ తనకి చూపిస్తారనమాట తల్లిదండ్రుల్ని. అయితే ఏంటంటే వాళ్ళకి గర్ల్ పుట్టే అవకాశం ఉందనమాట. సరే మరి ఇందులోకెళ్తావా గర్ల్ బాడీలోకి? అంటే ఓకే. గర్ల్ బాడీలోకెళ్తే నాకేమో ఎర్ర జుట్టుంటే ఏమో నన్నెవరు పెళ్లి చేసుకోపోతే? అని చెప్పి ఆలోచిస్తాడనమాట. తనకు ఆ జీవితంలో ఖచ్చితంగా పిల్లలు కావాలి, పెళ్లి కావాలనమాట. అమ్మమ్మో! లేదు నేను చేసుకోనంటాడనమాట. ఇంకొక పేరెంట్స్‌ని చూపిస్తారనమాట. వీళ్ళు కూడా నీ యొక్క సోల్ గ్రోత్‌కి, నీ యొక్క సోల్ పర్పస్‌కి కరెక్ట్‌గా మ్యాచ్ అవుతారు. కాకపోతే ఏంటి అంటే, ఆ అబ్బాయికి ఒకానొక సెర్టైన్ టైమ్‌లో డివోర్స్ అయిపోతది. అమ్మో! లేదు నేను తట్టుకోలేను. నా నా వల్ల కాదు. లేదు నాకు చక్కటి మ్యారేజ్ కావాలి. చక్కటి పిల్లలు కావాలి. సో, అప్పుడు ఏంటి అంటే ప్రతి ఒక్క ఫీచర్‌ని కూడా ఏంటంటే, నేను తెల్లగా ఉండాలి. బాగా తెల్లుపుగా, బాగా పేల్‌గా ఉండాలి. అట్ ది సేమ్ టైమ్ రెడ్‌గా నా హెయిర్ కలర్ అనేది రెడ్‌గా ఉండాలి. అని ఎంచుకుననమాట. ప్రతి విషయాన్ని డిసైడ్ చేసుకొని, ఎంచుకుని పుడతారు. అండ్ ఇంకొక ఆమె ఇంటర్వ్యూ విన్నాననమాట. ఆమెదేంటి తెలుసా? ఆమె ఒక ఆర్మీ బేస్‌లో వర్క్ చేస్తదనమాట. కన్‌స్ట్రక్షన్ కంపెనీలో. అయితే ఆహ్, ఆమెకి యాక్చువల్‌గా ఒక ఏంటంటే ఆ ఆర్మీ బేస్డ్ క్యాంపస్ కదా అది. అక్కడ ఒక బాంబ్ బ్లాస్ట్ జరుగుతదనమాట. అసలా ఈమె యాక్చువల్‌గా ఏంటంటే ఆహ్, చెప్పాలంటే చాలా మేజర్ ఇంజ్యూరీస్ జరుగుతది. ఒక్కసారి ఎప్పుడైతే తన బాడీ తన బాడీలో చాలా పార్ట్స్ ఛిద్రమైపోతాయో, ఒక్కసారి తనకి నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ అవుతదనమాట. ఆ నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ అయ్యేటప్పుడు తన కోసం వేరే ఒక బీయింగ్ ఎదురు చూస్తూ ఉంటదనమాట. ఓకే. ఎలా ఉన్నావు? సో, ఎక్కడెక్కడ నీకు ఇంజ్యూరీస్ కావాలి? నువ్వు డిసైడ్ చేసుకొనొచ్చావు ఈ ఇంజ్యూరీస్ అని జెప్పి. మరి నీకు అనుకోకుండా ఈ బాంబ్ బ్లాస్ట్‌లో నీకు హెడ్ ఇంజ్యూరీ గూడా అయింది. మరి ఓకేనా? నీ బ్రెయిన్ సరిగ్గా వర్క్ చేయకపోవచ్చు. నువ్వు బెడ్ మించి లెగలేకపోవచ్చు. మరి ఓకేనా? అని అడుగుతూ ఉంటారనమాట. అప్పుడు తను ఎంతో ఏంటంటే ఫన్నీగా చాలా ఏంటంటే ఏమంటారు కొంటెగా, ఫన్నీగా అట్లా అన్నమాట. ఏదో సరదాగా, ఏదో ఎగతాళిగా, నవ్వులాటగా అలా తన ఇంజ్యూరీస్ సెలెక్ట్ చేసుకుంటదనమాట. అరెరే! లేదు నేను ఈ పర్పస్‌ని ఫుల్‌ఫిల్ చేయాలంటే నాకు హెడ్ ఇంజ్యూరీ ఉండి నేను లెగవలేకపోతే ఎట్లాగా? అలా కాదు. నాకు లెగ్ ఇంజ్యూరీ, నాకు స్పైన్ ఇంజ్యూరీ అయినా పర్వాలేదు అని చెప్పి అవి ఉంచుకుంటదనమాట. సో, అట్లా ఆఖరికి ఒక యాక్సిడెంట్ అయినప్పుడు ఏ ఇంజ్యూరీస్ అవ్వాలి అని కూడా డిసైడ్ చేసుకొనొస్తారట. అంతలాగా డెసిషన్స్ ఉంటాయి అనేసి, అంతలాగా ఎంపికలుంటాయి అని చెప్పేసి నాకు భలే ఆశ్చర్యం కలిగించింది.
సో, ఐయామ్ నో లాంగర్ అలోన్. సంథింగ్ ఈస్ డిఫరెంట్. సంథింగ్ ఎల్స్ ఈస్ హియర్. ఓకే. ఇట్స్ వెరీ లాంగ్ వాయేజ్ ఫ్రమ్ ద ఫస్ట్ పాసిబిలిటీ టు బేబీస్ బర్త్. ఏంటి అంటే నిజంగా అది చాలా పెద్ద జర్నీ అన్నమాట. అంటే బేబీ పుట్టేదాకా నిజంగానే అంటే అంత కన్ఫర్మిటీ అయితే ఉండదు కదా! యాక్చువల్‌గా చెప్పాలంటే. మెనీ థింగ్స్ కెన్ డూ ఆర్ గో రాంగ్. వెన్ ఎ బేబీ ఈస్ బోర్న్, వి డోంట్ నో వాట్ టు ఎక్స్‌పెక్ట్. హౌ ఈస్ దిస్ న్యూ సోల్ ఇన్కార్నేటెడ్ క్విక్లీ? ఈస్ దిస్ ఈస్ దిస్ యాక్చువల్లీ గ్రాండ్‌మా జోసెఫిన్ come back 3 days after her death to be a family member again? Or is this another ancestor returning a few generations later to rejoin the lineage? Does this a child come from somewhere else entirely? Or so that we can understand her better, has this new soul been hanging out on the stardust moonbeams talking with the angels about what he learned last time? సో, యాక్చువల్‌గా ఏంటి అంటే సో, రకరకాల ప్రశ్నలుంటాయి. అంటే 3 రోజుల క్రితం చచ్చిపోయిన గ్రాండ్ మదరే మళ్ళీ పుట్టిందా? లేదు అంటే గనక ఎవరో ముత్తాతలు వాళ్ళుంటారు కదా! ఎంతో చాలా గొప్పగా బతికిన వాళ్ళు. వాళ్ళే మళ్ళీ పుట్టారనుకోవాలా? లేదు అంటే గనక అసల టోటల్‌గా ఈ ఫ్యామిలీకి సంబంధించిన వారు కాకుండా అంటే సోల్ ట్రైబ్స్ అనేవి ఉంటాయన్నమాట. మనకి తెలిసిన ఆత్మలతోనే మరలా మరలా జన్మలు ప్లాన్ చేసుకుంటూ ఉంటాము. సో, అలా కాకుండా కొత్త సోల్ ట్రైబ్‌లోకి అంటే వేరే ఒక సోల్ కొత్తగా వీళ్ళ సోల్ ట్రైబ్‌లోకి ఎంటర్ అవుతుందా? సో, ఏంటి అన్నది మనకు తెలీదనమాట. సో, ఒక బాబో, పాపో పుట్టిన తర్వాత అదొక మిస్టరీ అనమాట కంప్లీట్‌గా. ఇతను ఏమవ్వబోతున్నాడు? ఎలా ఉండబోతున్నాడు? అసలు ఎవరు పుట్టారు? ఏంటి? ఇవన్నీ కూడా ప్రశ్నార్థకాలే కదా! అదొక మిస్టరీ అనమాట. ఈ మిస్టరీ అనేది గిఫ్ట్ అని చెప్తున్నారనమాట రచయిత. ది గిఫ్ట్ ఈస్ ఎ మిస్టరీ అండ్ ద మిస్టరీ ఈస్ ఎ గిఫ్ట్. Consider the mystery of your own lifetime, who you are once and what you will become. సో, ఏంటి అంటే ఈ లైఫ్ అనేది ఒక మిస్టరీ టోటల్‌గా అని చెప్పడానికి తన ఉద్దేశ్యం అన్నమాట. సో, ఈ మిస్టరీ అనేది నిజంగా చెప్పాలంటే మనకది ఒక అదృష్టం అని కూడా. సో, చాలామంది యాక్చువల్‌గా ఏంటి అంటే నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ పొందిన తర్వాత అంతా తెలిసిపోయింది గదా! ఇంక వీళ్ళకి మనం ఈ మాయ అనే పొరని కప్పుకొని మనకి చాలా కాలం ఈ ఆధ్యాత్మికంలోకి రాకముందు చాలా కాలం దాకా మనం ఎవ్వరం అని మనకస్సలు తెలీదు. అవునా? ఈ దేహమే అనుకున్నాము. ఈ సంబంధ బాంధవ్యాలనే కొట్టుకున్నాము. అరే! నేను ఆ గోల్ ఉంది. నాకు ఈ గోల్ ఉందని చెప్పి కింద మీద పడ్డాము, ఏడ్చాము, బాధపడ్డాము, నవ్వాము అంతా బానే ఉంది. సో, ఎప్పుడైతే గనక మనం ఈ సోల్ నేను ఈ జన్మని కావాలని ఎంచుకొనొచ్చాను అని చెప్పినప్పుడు యాక్చువల్‌గా టోటల్‌గా మనకి మొత్తం మారిపోతుంది కదా! సో, నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ పొందిన వాళ్ళందరూ ఏంటి? ఈ సోల్ అసలు వాళ్ళ ప్రీవియస్ జన్మలు వాళ్ళు ఎలా ఎలా ఈ జన్మని ఎంచుకొనొచ్చారు? ఇందులో ఉన్న ఛాలెంజెస్ ఏంటి? అన్నీ తెలిసిపోయినియి. అన్నీ తెలిసిపోయినియి. భగవంతుని యొక్క ప్రేమని వాళ్ళు సాక్షాత్తు యాక్చువల్‌గా ఏంటంటే, ఆ అనిర్వచనీయమైన ప్రేమని వాళ్ళు అనుభవించారు. అనుభవించిన తర్వాత యాక్చువల్‌గా ఎవరైతే తిరిగి వచ్చారో వాళ్ళ జీవితం అంత ఈజీ ఏం కాదండి. అండ్ చాలా మంది చెప్పగా నేనొకటే విన్నానేంటంటే, ఆ నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాత ఏంటి అంటే, వాళ్ళ జీవితంలో ఛాలెంజెస్ ఏం మారలేదు. వాళ్ళకి నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాత వచ్చిన తర్వాత డైవోర్స్‌లయినియి, యాక్సిడెంట్‌లయినియి, బోలెడన్ని ట్రామాస్, డిప్రెషన్స్ అన్నీ ఫేస్ చేస్తున్నారు. కాకపోతే ఇన్ని ఫేస్ చేస్తున్నప్పటికి కూడా ఒక్క నాలెడ్జ్ మాత్రం కాన్స్టెంట్‌గా ఉంది. అదేంటంటే, నేను దైవాన్ని, నేను ఆత్మని నేను ఈ ఫిజికల్ బాడీ మాత్రమే కాదు. నేను అంతకు మించిన దాన్ని అన్న ఒక్క ఎరుక మాత్రం ఎన్నో కష్టాలు పాపం అనుభవించిన వాళ్ళు చాలా మందున్నారనమాట. నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాతనమాట. అసలు చాలా కాలం డిప్రెషన్‌లో ఉండిపోయిన వారున్నారు. అయినప్పటికీ కూడా ఒక్కటే ఒక్కటి వాళ్ళని నిజంగా నడిపిస్తుంది, ముందుకు సాగనిస్తుంది అంటే గనక ఒకే ఒక్క అల్టిమేట్ లెసన్ ఏంటంటే వాళ్ళు స్వయంగా తెలుసుకున్నారు. తాము ఈ శరీరం కాదు అండ్ ఆత్మలమి అని చెప్పి అనమాట. సో, రేపటి నుంచి మనం లెసన్ 1 నుంచి స్టార్ట్ చేసుకుందాము. ఇవాళ ఇంకా ఇక్కడితో స్టాప్ చేసుకుందాం. జస్ట్ ఇదంతా ఇంట్రొడక్షన్ మాత్రమే.